హాయ్ ఫ్రెండ్స్. 'నందమూరి కళ్యాణరామ్' నటించిన లేటెస్ట్ చిత్రం 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కాబోతుంది. మంచి హిట్ అందుకునే ఛాన్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుందనమాట. మొత్తానికి ఈ సినిమా సెన్సార్‌ని కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు తల్లి, కొడుకుల బంధంపై చాలా రకాల సినిమాలైతే వచ్చాయి. కానీ ఈసారి కళ్యాణరామ్ యాక్షన్‌తో పోలీస్ ఆఫీసర్‌గా ఉండే తల్లికి ఎలా ఎదురెళ్ళాడనేది హైలైట్ పాయింట్ అన్నమాట. ముఖ్యంగా తల్లి, కొడుకు మధ్య తెరపై కనిపించే అనుబంధం ఒకవైపైతే, మరోవైపు వచ్చేసి పరిస్థితుల వలన ఊహించని యుద్ధం మొదలవుతుందన్నమాట. విడుదలైన టీజర్ గాని, ట్రైలర్ గాని చూస్తుంటే మనకు అర్థమవుతుందన్నమాట. ఈ సినిమా సెన్సార్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన టాక్ ఎలా ఉందన్న విషయానికొస్తే, సినిమాలో కంటెంట్ చాలా బలంగా ఉండబోతుందట. కథ మొత్తం తల్లి, కొడుకుల రిలేషన్ చుట్టూ తిరుగుతుందట. రెండవ భాగంలో వారిద్దరి మధ్య ఉండే సంఘర్షణలు, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకుల గుండెను హత్తుకునే విధంగా ఉంటాయట. ముఖ్యంగా విజయశాంతి ఇంట్రడక్షన్ సీన్ మళ్ళీ ఆమె గోల్డెన్ డేస్‌ను గుర్తు చేస్తుందట. కథ, స్క్రీన్ ప్లే పరంగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి చాలా బ్యాలెన్స్ అయితే చేశారట. హై వోల్టేజ్ యాక్షన్ సీన్‌లు, చక్కటి ఎమోషనల్ డైలాగ్స్ అన్నీ కలగలిపి ఈ సినిమాకి మంచి హిట్ అందిస్తుందన్న టాక్ అయితే బయటకొచ్చేసింది. ఈ సినిమా నిడివి వచ్చేసి 2 గంటల 24 నిమిషాలట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్ చేసిన తీరు, ఇంట్రడక్షన్ సీన్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుందట. మరి చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుందనేది.